ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. రండి, నేటి దిన వాక్యం చదువుకుని కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఏమంటుందనంటే, నీతిమంతులు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి మొరలకు ఆయన చెవిని పెడుతూ ఉన్నాడట. ఎవరైతే నీతిమంతులై ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనలు వినడానికి దేవుడు ఏం చేస్తున్నాడట, ఆయన చెవి వారి ప్రార్థనల మీద పెడుతూ ఉన్నాడట. చాలా మంది అనేటువంటి మాట ఏమిటంటే, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థన ఆయన పాద సన్నిధికి వెళ్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అని అంటూ ఉంటాను. చూడండి ప్రియులారా, నేను వాక్యం సెలవిస్తుంది. యెషయా ప్రవచన గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి ఎంత గొప్ప మాట అండి ఇది. నా చెవులు మందం కాలేదు అని అంటున్నాడు. లోకరక్షకుడైనటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు అంటున్న మాట ఏమిటంటే, రక్షింప నేరకున్నట్లు నా హస్తము కురచ అంటే చిన్నది కాలేదు. ఆదుకొనడానికి, ఏదైనా సహాయం చేయడానికి, అభయహస్తం ఇవ్వడానికి ఆయన హస్తం రెడీగా ఉన్నది. కానీ వారు ప్రార్థనలు చేసేటువంటి ప్రార్థనలు కూడా విని అంగీకరించడానికి చెవులు కూడా సిద్ధముగా ఉన్నవి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే మరి ఎందుకు ప్రార్థన వినవట్లేదు దేవుడు? ఎందుకు నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తలేడని చాలా మంది అంటూ ఉంటారంటే, లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, యెహోవా దృష్టి నీతిమంతుల ప్రార్థన మీదనున్నది. అవును ప్రియులారా, నువ్వు ప్రార్థన చేసేవాడివి అయితే నీలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే, నీతిమంతుల లక్షణాలు ఉండాలా, నీతిమంతుల గుణము ఉండాలా, నీతిమంతుల పద్ధతులు ఉండాలా, నీతిమంతుల జీవిత విధానం ఉండాలా. నీతిమంతుల జీవిత విధానం ఉండకుండా నీతిమంతుల యొక్క భక్తుల యొక్క గుణ లక్షణాలు నీ జీవితంలో కనిపించకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే నీకును నాకును మధ్యన అడ్డుగోడలు అనేటువంటి ఒకటి ఉన్నవి, అవి అడ్డము వచ్చుచూ ఉన్నాయని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే కీర్తనకారుడు దావీదు మహారాజు అంటాడు కదా, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్టా కట్టుకుంటుని ఉపవాసముతో కన్నీరు విడిచి ప్రార్థన చేసి తిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే వచ్చి ఉన్నది అని అంటాడు. నా ప్రార్థన నా ఎదలోనికి రావడానికి గల కారణం ఏమిటి? ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏమిటి? చూడండి ప్రియులారా, వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కన్నులు నీతిమంతుల ప్రార్థన మీద, ఆయన చెవులు వారి ప్రార్థన మీద ఉన్నవి అని దేవుని యొక్క లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. నీతిమంతులు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆయన ఆలకించుననిదే కీర్తనలు 34వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 34వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే దేవుని లేఖనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని
విడిపించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని వాక్యం సెలవిస్తుంది. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నీ జీవ గ్రంథములో నుంచి నా ప్రార్థన అంగీకరించి వారిని గనక రక్షించకపోయినట్లయితే నీ జీవ గ్రంథం నుంచి నా పేరు కొట్టివేసేయి, లేదా నా ప్రార్థన అంగీకరించి నన్ను కనికరించినట్లుగా, నన్ను ప్రేమించినట్లుగా నువ్వు ఇచ్చిన జనాంగాన్ని కూడా కనికరించు ప్రభువా, వారు ఏదో తెలుసో తెలియకో పొరపాటు చేశారని చెప్పి ఇజ్రాయేలు ప్రజల పక్షముగా మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యో ప్రభువా పట్టణము నాశనము చేసేస్తావా, ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా అని అంటే అక్కడ నీతిమంతుడు గనక ఉంటే నేను ఖచ్చితంగా కాపాడుతాను అని అన్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో ఒక్క నీతిమంతుడు లేడు. కానీ ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే నీతిమంతుడైనటువంటి లోతును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించటానికి ముందుకు వచ్చాడనే విషయాన్ని ప్రియులారా దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించును. అయ్యో నా సహోదరుడు ఏ విధముగా నశించిపోతూ ఉన్నాడని చెప్పి భక్తుడైనటువంటి పితరుల మన తండ్రి అయినటువంటి అబ్రహాము వేదనతో ప్రార్థన చేసినప్పుడు లోతును రక్షించాడు. నీతిమంతులైనటువంటి సంఘము ప్రార్థన చేసినప్పుడు అనేక కార్యాలు జరిగాయి. నీతిమంతుడైనప్పుడు యోబు ప్రార్థన చేసినప్పుడు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటూ ఉన్నాడు, కోల్పోయినవన్నీ స్వతంత్రించుకుంటున్నాడు. కోల్పోయిన ధనము, కోల్పోయిన వెండి, కోల్పోయిన బంగారము, కోల్పోయిన సంతానము, కోల్పోయిన ఘనతలు, కోల్పోయినటువంటి పేరు ప్రఖ్యాతలు, కోల్పోయినటువంటివి ఏవైనానూ సరే అతడు నీతిమంతుడై మొరపెట్టాడు గనక అవన్నీ తిరిగి పొందుకున్నట్లుగా, అవన్నీ స్వతంత్రించుకున్నట్లుగా లేఖన భాగాల్లో మనం ఖచ్చితంగా చూడగలుగుతున్నాం. కనుక ప్రియులారా, నీతిమంతులమై ఉండాలా, ప్రభు రక్తములో కడగబడిన వారమై, జన్మకర్మ పాపశాప దోషములు కడుక్కొని తొలగించుకున్న వారమై, నీతిని భక్తిని కలిగి విశ్వాసము కలిగి మనం గనక జీవించినట్లయితే మన ప్రార్థన మన జీవితంలోనికి దైవాశీర్వాదాలు తీసుకొస్తుంది. అటు కృపాత్రియక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్ర. నీతిమంతుల గుంపులో ఉండక సహాయం చేయమని, నీ దైవాశీర్వాదాలు పొందుటకు సహాయం చేయమని, నీతిగా ప్రార్థించుకు మాకు నీ కృపను చూపమని క్రీస్తు బిడ్డ వేడుకుంటున్నాం తండ్రి.